అమ్మో, హైదరాబాద్ జలమండలి ఎండి అశోక్ రెడ్డి సారు సుక్క నీళ్ల బొట్టు వృధా అయినా ఊకునేటట్టు లేడు కదా. సారు నిన్న పొద్దుగాల పంజాగుట్టకెళ్ళి పోతుంటే తొవ్వెంబట్టి నీళ్ల దార కనిపించిందట. అగో, ఈడ రోడ్డు మీద గిన్నిగనం నీళ్ళు ఎందుకు వారుతున్నాయి? ఏమన్నా పైపు లీకేజ్ గిన్ ఉన్నదా? మంది దాగే నీళ్లు గిట్లా రోడ్డు మీద వృధాకి ఎట్లా పోతున్నాయి అని మదనబడి ఎంబటే లోకల్ జీఎంకు ఫోన్ కొట్టి పంజాగుట్ట రోడ్ నెంబర్ 78లో నీళ్లు వృధాగా పోతున్నాయి, ఏమైందో ఓసారి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇర్రి అని ఆర్డర్ వేసిండు. పెద్ద సారు ఎప్పుడుతోటే దబ్బున పైప్ ఏమన్నా లీకేజ్ ఉన్నదా ఎట్లా అని ఆ ఏరియాకు ఉరికిపోయి చూసిండ్రు ఆఫీసర్లు. ఈ నీళ్ళు ఏడికేలొస్తున్నాయి అని కనుక్కోనికి పోతే ఇగో ఇలా కనిపించిన సీనుకి ఇది. గోర్ని గిన్నిగనం నీళ్ళు ఏడికేలొస్తున్నాయని మేం పర్షాన్ అవుతుంటే నువ్వు మంచిగా బండిని షాంపూలు పెట్టి తలంటు తానం చేపిస్తున్నావు. నీ తీస్మార్కాన్ బండి గడిగేతందుకు టీఎంసీల కొద్ది నీళ్ళోడగొడతావానయ్యా? అసలే ఎండాకాలం వాళ్ళకి నీళ్లు లేక జనాలు అవస్థలు పడుతుంటే నువ్వు నీళ్ళు ఎక్కువై గీ పని చేస్తావా అని మస్తు గరమైనరు. ఎంబటే ఎండి సార్కు రిపోర్ట్ కూడా ఇచ్చిండ్రు. సారు, ఈడ పైపు లీకేజ్ కాదు మన్ను కాదు, ఒక ఆయన బండిని బాగా రుద్ది గడిగిండు, ఇక ఆ నీళ్లే రోడ్డు మీదకి వరద లెక్క వారినాయి అని చెప్పిండ్రు. ఎండి సార్కు ఏడలేని కోపం వచ్చింది. ఇంకోసారి మంచి నీళ్ళతోటి బండ్లు గడగకుండా బుద్ధి రావాలంటే ఆయనకు 1000 రూపాయల ఫైన్ రాసి ఎంబటే కలెక్ట్ చేసుకొని రర్రి అని ఆర్డర్ వేసిండు.